Good morning. I am social sir. Target English Medium School. Grand Test 1. Social Studies Grand Test 1. ఇక్కడ మనకు సెక్షన్స్ 4 సెక్షన్స్ ఉంటాయి. ఫస్ట్ సెక్షన్లో 1 మార్క్ ఉంటుంది, సెకండ్ సెక్షన్లో 2 మార్క్స్ ఉంటాయి, థర్డ్ సెక్షన్లో 4 మార్క్స్ క్వశ్చన్స్ ఉన్నాయి, ఫోర్త్ సెక్షన్లో వచ్చేసి 8 మార్క్స్ క్వశ్చన్స్ ఉంటాయి. ఫస్ట్ సెక్షన్లో 1 మార్క్ క్వశ్చన్స్ 12 ఉంటాయి. 1 మార్క్ క్వశ్చన్స్కి మనం ఒక సెంటెన్స్లో రాసే సమాధానం సరిపోతుంది, ఒక వర్డ్లో రాసిన సమాధానం సరిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్, రైట్ ఎనీ 2 హిల్ స్టేషన్స్ లొకేటెడ్ ఇన్ లెస్సర్ హిమాలయస్ అన్నాం. 2 హిల్ స్టేషన్స్ అంటే మనకు తెలుసు, సిమ్లా, ముస్సోరీ, నైనిటాల్, ఈ విధంగా రాసుకుంటూ పోవాలా. సెకండ్ క్వశ్చన్, విచ్ స్టేట్స్ ద ఫాలోయింగ్ హ్యాజ్ హైయెస్ట్ లిటరసీ రేట్ అన్నాం. హైయెస్ట్ లిటరసీ రేట్ ఉన్నటువంటి స్టేట్లో మనకి ఇక్కడ టేబుల్ ఇచ్చినారు. పంజాబ్, హిమాచల్ ప్రదేశ్, బీహార్ ఇచ్చినారు. పంజాబ్లో లిటరసీ 77 ఉంది, టేబుల్ ప్రకారం ఉన్నాయి. పంజాబ్లో 77% ఉంది, హిమాచల్ ప్రదేశ్లో 84 ఉంది, బీహార్లో 64 ఉంది. కాబట్టి మనము హిమాచల్ ప్రదేశ్ అని చెప్పాలి. థర్డ్ క్వశ్చన్లో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద లార్జెస్ట్ పెనిన్సులర్ రివర్ అన్నారు. ఇక్కడ ఆప్షన్స్ ఉన్నాయి, కృష్ణా, గోదావరి, కావేరి, మహానది ఉంది. మనకి ఇక్కడ గోదావరి పెనిన్సులర్ రివర్. ఫోర్త్ వన్, డాన్స్ ఇన్ మెయిన్ ప్రొడక్షన్ యాక్టివిటీ ఇన్ రాంపూర్ అన్నాం. రాంపూర్లో ఉన్నటువంటి మెయిన్ ప్రొడక్షన్ యాక్టివిటీ వచ్చేసి ఫార్మింగ్ ఆర్ అగ్రికల్చర్ అనేది సరిపోతుంది. ఫిఫ్త్ క్వశ్చన్, ఎక్స్పాండ్ పీడిఎస్ అన్నాం. పీడిఎస్ అంటే పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్. సిక్స్త్ క్వశ్చన్లో వచ్చి గివ్ ఎనీ 2 స్లోగన్స్ ప్రొటెక్టెడ్ రిలేటెడ్ టు ద ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్. ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ కాపాడాలంటే మనం ఏం చెప్తాము, సేవ్ ఎన్విరాన్మెంట్, సేవ్ అవర్ లైఫ్ అని, సేవ్ ఎన్విరాన్మెంట్, సేవ్ అనిమల్ లైఫ్ అని ఈ విధంగా రాయొచ్చు. 1 మార్క్ క్వశ్చన్స్ కాబట్టి ఒక సెంటెన్స్లో రాయొచ్చు, లేకపోతే ఒక వర్డ్లో రాయొచ్చు. నెక్స్ట్ వన్, సెవెంత్ వన్ వచ్చి వాట్ ఈజ్ ద ఇమీడియట్ కాజ్ ఫర్ ఫస్ట్ వరల్డ్ వార్ 1. ఫస్ట్ వరల్డ్ వార్కి ఇమీడియట్ కాజ్ అంటే మర్డర్ ఆఫ్ ఫెర్డినాండ్. ఆస్ట్రియన్ ప్రిన్స్ని మర్డర్ చేసినారు బోస్నియన్ సెర్బ్, అదే ఇమీడియట్ కాజ్ అని. నెక్స్ట్ వన్, ఎయిత్ వన్ వచ్చి విచ్ ఇయర్ రష్యన్ రెవల్యూషన్, మార్చ్ రెవల్యూషన్ జరిగింది అన్నారు. దానికి ఆప్షన్స్ ఉన్నాయి. ఫస్ట్ వన్ 71 అని, 1917, సి 1981, 1991 ఉంది. కాబట్టి మనకు 1917లో రష్యన్ రెవల్యూషన్ జరిగింది. ఎక్స్పాండ్ నాటో అన్నాం. నాటో అంటే మనకు తెలుసు, నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ నాటో. నెక్స్ట్ వన్ వచ్చేసి వేర్ ఈజ్ ద యుఎన్ హెడ్ క్వార్టర్. యుఎన్ హెడ్ క్వార్టర్ వచ్చేసి మనకు ఎక్కడ ఉంది? యుఎన్ హెడ్ క్వార్టర్ అంటే న్యూయార్క్, అమెరికాలో ఉంది. ద మెయిన్ ఎయిమ్ ఆఫ్ ద గ్రీన్ పీస్ మూవ్మెంట్. గ్రీన్ పీస్ మూవ్మెంట్ యొక్క మెయిన్ ఇక్కడ మనకు ఆప్షన్స్ ఏబిసిడి ఇచ్చినారు. మన యొక్క గ్రీన్ పీస్ యొక్క మూవ్మెంట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ అని. నా 12th క్వశ్చన్ వచ్చి ఆపరేషన్ బార్గా. ఆపరేషన్ బార్గా యొక్క ఉద్దేశం వచ్చేసి ఆపరేషన్ బార్గా ఏ రాష్ట్రంలో జరిగిందన్నమాట అంటే వెస్ట్ బెంగాల్ అని. ఈ విధంగా 12 క్వశ్చన్స్ ఉన్నాయి, 12 మార్క్స్. ఒకదానికి 1 మార్క్ ఉంటాయి, 1 సెంటెన్స్లో రాయొచ్చు, 1 వర్డ్లో రాయొచ్చు. నా ఇంకా సెకండ్ సెక్షన్ తీసుకుంటే సెకండ్ సెక్షన్లో 2 మార్క్స్ క్వశ్చన్స్ ఉన్నాయి. సెకండ్ సెక్షన్లో వచ్చేసి మనకి ఫస్ట్ సెక్షన్లో మనకు క్వశ్చన్స్ వచ్చి 1 to 12 ఉంటాయి, దానికి 1 మార్క్ ఉంటుంది. సెకండ్ సెక్షన్లో 13 to, ఇది సెకండ్ సెక్షన్, ఇది సెక్షన్ 1 ఇది. తర్వాత సెక్షన్ 2లో 13 to 20 ఉంటుంది. దీనికి వచ్చేసి 2 మార్క్స్ క్వశ్చన్స్ ఉంటాయి. సో 2 మార్క్స్ క్వశ్చన్స్లో మనము 2 మార్క్స్కి మనం ఎన్ని పాయింట్స్ రాయాలంటే మనం 4 పాయింట్స్ రాయాలా ఆర్ 5 పాయింట్స్ రాయాలా? ఫర్ ఎగ్జాంపుల్, ద డెవలప్మెంట్ ఫర్ వన్ మే నాట్ బి డెవలప్మెంట్ ఫర్ అదర్ అన్నాం. ఒక కంట్రీకి డెవలప్మెంట్ ఇంకొక కంట్రీకి డెవలప్మెంట్ కాదు, అది ఒకరి డెవలప్మెంట్ ఇంకొకరి డెవలప్మెంట్ కాదు. అది ఏ విధంగా చెప్పాలంటే ఫర్ ఎగ్జాంపుల్, కూడాంగల్ న్యూక్లియర్ పవర్ ప్రాజెక్ట్ కడతా ఉన్నారు. దానివల్ల ఏం జరిగిందప్ప అంటే అక్కడ పీపుల్ అక్కడ ఉన్నటువంటి వాళ్ళంతా అబ్జెక్షన్ చెప్పినారు. ఎందుకంటే వాళ్ళకి ఎన్విరాన్మెంటల్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి కాబట్టి. దట్స్ వై ఏమన్నా రాయొచ్చు ఎగ్జాంపుల్. నా నెక్స్ట్ వన్, అబ్జర్వ్ ద ఫాలోయింగ్ టేబుల్ అండ్ ఆన్సర్ ద ఫాలోయింగ్. నువ్వు ఇక్కడ ఇయర్ ఇచ్చినారు 72, 73లో అగ్రికల్చర్, ఇండస్ట్రీ, సర్వీసెస్ ఇచ్చినారు. 2009, 2010లో అగ్రికల్చర్ ఎంత ఉంది, ఇండస్ట్రీ ఎంత ఉంది, అట్లా ఉన్నారు. ఆ టేబుల్ మనం చదివిన తర్వాత కింద మనకు వాట్ ఆర్ ద మేజర్ చేంజెస్ దట్ యూ అబ్జర్వ్ ఆన్ ద అబౌవ్ టేబుల్. ఆ టేబుల్ ప్రకారం మనం ఏం గమనించవచ్చు అంటే 72, 73లో అగ్రికల్చర్ 74% ఉన్నది, 2009, 2010లో 53% అయింది.
ఇండస్ట్రీ 11% అయింది, 22% అయింది. సర్వీస్ వచ్చి 15%, 25% అయింది. అదేవిధంగా మనం రాసి సరిపోతుంది, 20 పాయింట్లు రాసి. 50th క్వశ్చన్, ద అర్త్ యావరేజ్ టెంపరేచర్ ఈజ్ ఇంక్రీజింగ్ అట్ అన్ అలార్మింగ్. అర్త్ యావరేజ్ టెంపరేచర్ బాగా పెరిగిపోతుంది. అర్త్ యావరేజ్ టెంపరేచర్ అందులో పెరిగిపోతుందంటే కారణాలు చాలా ఉన్నాయి మనకు. ఇండస్ట్రీస్ రిలీజ్ చేసేటువంటి పొల్యూషన్స్ వల్ల కావచ్చు, మనము వెహికల్స్ రిలీజ్ చేసేటువంటి ఎమిషన్స్ వల్ల కావచ్చు. దట్ సో మెనీ కాజెస్ ఉన్నాయి, అవన్నీ కూడా మనకు తెలుసు. అవన్నీ ఆ విధంగా మనము రాయాలి. టెంపరేచర్ పెరుగుతూ ఉంది, పొల్యూషన్ దీనివల్ల కూడా. నువ్వు ఐడెంటిఫై ద కరెక్ట్ సెట్ ఆఫ్ మ్యాచింగ్ అన్నాం. ఇక్కడ మనము టేబుల్ ఇచ్చినాం, అక్కడ ఏ గ్రూప్ ఇచ్చినారు, నెరోలాక్ కానీ, ఇన్ఫోసిస్, టాటా, కార్గిల్ ఫుడ్స్, ర్యాన్ బ్యాగ్స్ ఇచ్చినారు. అక్కడ ఐటీ, ఆయిల్స్, పెయింట్స్, ఫార్మాసిటికల్స్, ఆటోమొబైల్స్ ఉన్నాయి. నెరోలాక్ అంటే మనకు తెలుసు పెయింట్స్ అని, ఇన్ఫోసిస్ అంటే ఐటీ, టాటా ఆటోమొబైల్స్, కార్గిల్ ఫుడ్స్ వచ్చేసేసి మనకు తెలుసు ఆయిల్స్ అని, ర్యాన్ బ్యాగ్స్ ఫార్మాసిటికల్స్ అని. Now 17th one. If one country takes an aggressive against another country, should other country also ఒక కంట్రీ ఇంకొక కంట్రీ మీద దాడి చేస్తే ఇంకో కంట్రీ కూడా ఆ విధంగా దాడి చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఒక కంట్రీ యొక్క దురాక్రమణ చేసి ఇంకో కంట్రీ ఆ విధంగా అట్లే పీస్ఫుల్ వేలో వెళ్ళచ్చు. అవసరమైతే యుఎన్ఓ దగ్గరికి తీసుకొని వెళ్ళచ్చు. 18th one. The Constitution of India begins with the statement, "We are the people of India" అన్నారు. పీపుల్ ఆఫ్ ఇండియా అన్నారు. డూ యూ థింక్ దిస్ క్లైమ్ ఆఫ్ రిప్రజెంట్? ఎందుకు మనం ఆ విధంగా పీపుల్ ఆఫ్ ఇండియా అంటే దాని అర్థం వచ్చేసేసి మనము డెమోక్రటిక్ కంట్రీ, ఇక్కడ డెమోక్రటిక్ కంట్రీలో పవర్ పీపుల్ చేతిలో ఉంది కాబట్టి మనం ఆ విధంగా దాన్ని అగ్రీ చేయొచ్చు. 19th one. అబ్జర్వ్ ద ఫాలోయింగ్ టైమ్ లైన్ చార్ట్. ఈ విధంగా చూసుకొని మనము టైమ్ లైన్ చార్ట్ తీసుకొని ఈ విధంగా రాయాలా. హూ ఆర్ ద ఫస్ట్ నాన్ కాంగ్రెస్ ప్రైమ్ మినిస్టర్ అన్నాం. ఫస్ట్ నాన్ కాంగ్రెస్ ప్రైమ్ మినిస్టర్ వచ్చేసేసి మనకు మొరార్జీ దేశాయ్. ఇన్ విచ్ ఇయర్ ఇండియా మేడ్ అన్ అగ్రిమెంట్ విత్ శ్రీలంక. శ్రీలంకతో మనం అగ్రిమెంట్ చేసుకున్నటువంటి ఇయర్ 1987. 21. వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ లోక్ అదాలత్? లోక్ అదాలత్ యొక్క పర్పస్ ఏమి? లోక్ అదాలత్ అనేది పూర్ పీపుల్ కోసం ఉంది. ఏమాత్రం కూడా నీకు ఫీజు చెల్లించకుండా కోర్టు ఫీజు, పర్టికులర్గా పూర్ పీపుల్ కోసము హెల్ప్ చేసేటువంటిది లోక్ అదాలత్తు. నెక్స్ట్ థర్డ్ సెక్షన్ తీసుకుంటే మనము సెక్షన్ 3 తీసుకుంటే సెక్షన్ 3లో మనకు 8 క్వశ్చన్స్ ఉంటాయి. ఒక క్వశ్చన్కి 4 మార్క్స్ వస్తాయి. కాబట్టి ఇక్కడ 8 4 దట్ ఈస్ ఫస్ట్ నంబరింగ్ వచ్చేసి 21 నుంచి వచ్చేసి ఎంతవరకు వస్తాయంటే ఇక్కడ 28 వరకు వస్తాయి. దానికి వచ్చేసి 4 మార్క్స్ ఉంటాయి. 21 నుంచి 28 వరకు ఉంటాయి. అది 4 మార్క్స్ క్వశ్చన్స్. 4 మార్క్స్ క్వశ్చన్స్కి మనం ఎన్ని పాయింట్స్ రాయాలంటే ఇక్కడ 4 మార్క్స్ క్వశ్చన్స్కి మనము పాయింట్స్ కనీసం 6 రాయాలా, 7 రాయాలా, ఆ విధంగా రాసుకుంటూ పోవాలా. అప్పుడు మనకి సరిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ వాట్ ఈజ్ ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ హిమాలయాస్ అండ్ ఇండియన్ అగ్రికల్చర్? హిమాలయాస్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఇండియన్ అగ్రికల్చర్ మీద ఏ విధంగా ఉంది? సో హిమాలయాస్ అక్కడ ఉండడం వల్ల మనకు చాలా ఉపయోగము. హిమాలయాస్ మనకు అక్కడ ఉండడము వల్ల మనకు కోల్డ్ విండ్స్ సెంట్రల్ ఏషియా నుంచి రాకుండా అడ్డుకుంటుంది. మాన్సూన్స్ మనకు వస్తున్నాయి. హిమాలయాస్ ఉన్నటువంటి పెరిల్ రివర్స్ ఉన్నాయి. ఆ పెరిల్ రివర్స్ ఫ్లో కావడం వల్ల అగ్రికల్చర్ బాగుంది. నెక్స్ట్ వన్, హౌ ఆర్ ద హ్యూమన్ యాక్టివిటీస్ కాంట్రిబ్యూటింగ్ టు గ్లోబల్ వార్మింగ్? గ్లోబల్ వార్మింగ్ కోసము హ్యూమన్ యాక్టివిటీస్ అంటే దాని అర్థం గ్లోబల్ వార్మింగ్ అంటే భూమి వేడెక్కడం. దానికి హ్యూమన్ బీయింగ్స్ ఎంతో కారణం ఉంది. అంటే మనము దట్ బర్న్ చేయడం వల్ల ఫాజిల్ ఫ్యూయల్స్, ఇండస్ట్రీస్ రిలీజ్ చేసేటువంటి వేస్ట్ వల్ల కావచ్చు, డిఫారెస్టేషన్ వల్ల కావచ్చు, దీనివల్ల కారణం అవుతుంది. ఈ విధంగా మనకు 4 మార్క్స్ క్వశ్చన్స్ అంటే సెక్షన్ 3లో 4 మార్క్స్ క్వశ్చన్స్ ఉన్నాయి. 21 నుంచి 28 4 మార్క్స్ అంటే కనీసం మనము ఆల్రెడీ చెప్పినట్లు 6 పాయింట్స్ 7 పాయింట్స్ పైన రాయాలి. 8 పాయింట్స్ కూడా రాయొచ్చు. నెక్స్ట్ వన్, ఇక్కడ అబ్జర్వ్ ద ఫాలోయింగ్ టేబుల్ అండ్ ఆన్సర్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్. ఇక్కడ టేబుల్ చూస్తే అగ్రికల్చరు, ఇండస్ట్రీ, సర్వీస్ సెక్టార్ గురించి ఇచ్చినారు, ఎంప్లాయ్మెంట్ గురించి ఇచ్చినారు, జీడీపీ గురించి ఇచ్చినారు. అగ్రికల్చర్ షేర్ ఎంత ఉంది ఎంప్లాయ్మెంట్లో, తర్వాత జీడీపీలో అగ్రికల్చర్ షేర్ ఎంత ఉంది, ఇండస్ట్రీ షేర్ ఎంత ఉంది ఎంప్లాయ్మెంట్లో, ఆ విధంగా ఇచ్చినారు. కింద క్వశ్చన్స్ ఉన్నాయి. విచ్ సెక్టార్ కంట్రిబ్యూట్స్ హై జీడీపీ? 2009-2010లో హైయెస్ట్ జీడీపీలో ఉన్నటువంటి యొక్క ఇది వచ్చేసి సర్వీస్ సెక్టార్కే ఉంది.
విచ్ సెక్టార్ ఇస్ ప్రొవైడింగ్ ది ఎంప్లాయ్మెంట్ డ్యూరింగ్ లెస్ ఎంప్లాయ్మెంట్ 72, 73లో లెస్ ఎంప్లాయ్మెంట్ కలెక్ట్ చేస్తున్నటువంటిది వచ్చేసి ఇండస్ట్రీ ఒకటే. థర్డ్ వన్, వాట్ ఈస్ ద షేర్ ఆఫ్ ఇండస్ట్రియల్ సెక్టార్ 72, 73లో ఇండస్ట్రియల్ సెక్టార్ యొక్క షేర్ వచ్చేసి థర్డ్ వన్, వాట్ ఈస్ ద షేర్ ఆఫ్ ఇండస్ట్రియల్ సెక్టార్ జీడీపీ 72, 73లో ఇండస్ట్రియల్ సెక్టార్ యొక్క షేర్ వచ్చి 22%. నెక్స్ట్ వన్ వచ్చి ఆ విధంగా రాసుకుంటూ పోవాలి. 24 క్వశ్చన్, పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ కెన్ ఎన్ష్యూర్ బెటర్ ఫుడ్ సెక్యూరిటీ అంట. పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ వల్ల పేదవాళ్ళకు ఫుడ్ సెక్యూరిటీ వస్తుంది. అది ఏ విధంగా వస్తుందంటే ఇక్కడ పేదవాళ్ళకు ఈ విధంగా కిలో 1 రూపీ రైస్ ఈ విధంగా ఇవ్వడం వల్ల మనకు పేదవాళ్ళకు ఎంతో బెనిఫిట్ వస్తుంది. ఆ విధంగా తర్వాత తక్కువ ధరకి రేషన్ అంతా ఇస్తున్నారు. నెక్స్ట్ వన్, రైట్ ఏ షార్ట్ నోట్ అండ్ వేరియస్ కాజెస్ ఫర్ వరల్డ్ వార్స్కి చాలా కాజెస్ ఉన్నాయి. ఇమీడియట్గా ఫస్ట్ వరల్డ్ వార్ ఉంది, మర్డర్ ఆఫ్ ఆస్ట్రియన్స్ ఫెర్డినాండ్ ఉంది, తర్వాత సెకండ్ వరల్డ్ వార్ హిట్లర్ అటాక్ ఆన్ పోలాండ్ ఉంది. అంతేకాకుండా చాలా కాజెస్ కూడా ఉన్నాయి. అగ్రెసివ్ నేషనలిజం ఉంది, దాని తర్వాత నెక్స్ట్ వన్ వచ్చేసి మిలిటరీజం ఉంది. ఇవన్నీ కూడా కారణాలు ఉన్నాయి. మిలిటరీజం ఉంది, తర్వాత సీక్రెట్ అలయన్సెస్ ఇవన్నీ కూడా ఉన్నాయి. ఆ విధంగా రాసుకుంటూ పోవాలా, సైడ్ ఎక్స్పెక్ట్ రాసుకుంటూ రావాలా. నెక్స్ట్ వన్, వాట్ మెజర్స్ వర్ టేకెన్ టు బ్రింగ్ ద సోషియో ఎకనామిక్ చేంజెస్ డ్యూరింగ్ ద ఇనిషియల్ ఇయర్స్. ఆఫ్టర్ ఇండిపెండెన్స్ తర్వాత కొన్ని మార్పులు తీసుకొచ్చింది గవర్నమెంట్. ఏ విధంగా తీసుకొచ్చింది అంటే ల్యాండ్ రిఫార్మ్ తీసుకొచ్చింది, జమీందారీ సిస్టమ్ రద్దు చేసినారు, దాని తర్వాత వల్ల రిజర్వేషన్స్ తీసుకొచ్చినారు, ఈ విధంగా తీసుకొచ్చినారు. కాబట్టి ఇది మనకి ఇక్కడ 4 మార్క్స్ క్వశ్చన్స్కి మనము కనీసం 4 మార్క్స్ క్వశ్చన్స్కి మనం కనీసం మనం వచ్చేసి 6, 7 or 8 పాయింట్స్ రాయాలా, అప్పుడే మార్కులు వస్తాయి. నెక్స్ట్ వన్, వాట్ ఈస్ ద డిఫరెంట్ రోల్స్ డన్ బై యునైటెడ్ నేషన్స్ ఇన్ ఆర్డర్ టు బిల్డ్ పీస్. యుఎన్ఓ యొక్క రోల్ ఏమి, యుఎన్ఓ రోల్ ఏ విధంగా ఉంది, యుఎన్ఓ ఏ విధంగా వరల్డ్లో పీస్ మెయింటైన్ చేసింది అంటే ఆ విధంగా చెప్తున్నాను. యుఎన్ఓ ఆ విధంగా వాళ్ళు ఎన్నో దేశాలకు వార్స్ రాకుండా కంట్రోల్ చేసింది, ఆ విధంగా చేసినారు. దాని తర్వాత ఎన్నో యొక్క ఆర్గాన్స్ ద్వారా వాళ్ళు WHO, యూనిసెఫ్, యునెస్కో దీని ద్వారా అంతా వచ్చి ఎంతో ప్రజల కంట్రీ యొక్క సోషల్ వెల్ఫేర్ డెవలప్మెంట్ కూడా చేస్తూ ఉంది. అన్ని కంట్రీస్లో హెల్త్ డెవలప్మెంట్ కోసం WHO ఉంది. రైట్ అబౌట్ మెయిరా బీవీ మూమెంట్ అంట. మెయిరా బీవీ మూమెంట్ గురించి రావాలంటే మణిపూర్లో గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ ఆర్మీని అక్కడ పంపించినారు. దానివల్ల అక్కడ హ్యూమన్ రైట్స్ వైలేట్ జరిగినాయి. దానివల్ల ఏం జరిగిందన్నమాట, ఇక్కడ అక్కడ హ్యూమన్ రైట్స్ వైలేట్ జరిగినాయి కాబట్టి అక్కడ ఉమెన్ అంతా కలుసుకొని నైట్ టైం అంతా కలుసుకొని టార్చ్ పట్టుకొని ఆ విధంగా పెట్రోలింగ్ చేసి ఆ విధంగా చేస్తున్నారు. దాన్ని మెయిరా బీవీ మూమెంట్ అంట. ఇది ఒక సోషల్ మూమెంట్. ఇది కూడా ఇది 4 మార్క్స్ క్వశ్చన్స్ 8 ఉన్నాయి. దాని తర్వాత సెక్షన్ 4లో మనకు వచ్చేసరికి సెక్షన్ 4లో అంటే 29 నుంచి 33 వరకు ఉంటాయి. దీనికి 8 మార్క్స్ క్వశ్చన్స్. 8 మార్క్స్ క్వశ్చన్స్ బాగా 8 మార్క్స్ క్వశ్చన్స్ అంటే కనీసం మనం 12 పాయింట్లు రాయాలి, 12 పాయింట్స్ రాయాలి 8 మార్క్స్ క్వశ్చన్స్ అంటే. ఫస్ట్ వన్, హిమాలయాస్ డు నాట్ కాజ్ అంటే ఇంకోటి 8 మార్క్స్ క్వశ్చన్లో మనకి ఇంటర్నల్ ఛాయిస్ ఉంటాయి. 8 మార్క్స్ క్వశ్చన్స్లో ఇంటర్నల్ ఛాయిస్ ఉంటాయి. అంటే ఇదంతా రాయొచ్చు, దానికి ఇదంతా రాయొచ్చు. 8 మార్క్స్ క్వశ్చన్స్లో ఇంటర్నల్ ఛాయిస్ ఉంటాయి కాబట్టి అది మాత్రమే. సపోజ్ 29లో అది కూడా ఆర్ అంటారు, అది మాత్రమే రాయాలి, అంటే వేరే టచ్ చేయకూడదు. ఏ క్వశ్చన్ కాబట్టి ఇంటర్నల్ ఛాయిస్ ఉంటుంది. సో హిమాలయాస్ అంటే మనకు నార్త్ సైడ్ లేకపోతే మనం ఒక డెజర్ట్ మాదిరి అవుతుంది. అదేవిధంగా హిమాలయాస్ లేకుంటే నిజంగా డెజర్టే. సెంట్రల్ ఏషియా నుంచి కోల్డ్ వేవ్స్ ఇస్తాయి. దానివల్ల అక్కడ మనకు ఇండియా అంతా చాలా కోల్డ్ అయిపోతుంది. హిమాలయన్ మౌంటైన్స్ లేకుంటే మనకు మాన్సూన్స్ అనేవి రావు, అంత డ్రై అయిపోతుంది. ఇవన్నీ పాయింట్స్ రాసుకుంటారు. డిఫరెన్స్ బిట్వీన్ ఆర్గనైజ్డ్ అండ్ అన్ఆర్గనైజ్డ్ సెక్టార్ గురించి రాయాలా. ఆర్గనైజ్డ్ సెక్టార్ అంటేనే, అన్ఆర్గనైజ్డ్ సెక్టార్ గురించి అంటే ఏంటంటే ఆర్గనైజ్డ్ అంటే గవర్నమెంట్ సర్వీసెస్ అని, అన్ఆర్గనైజ్డ్ అంటే ప్రైవేట్ సర్వీసెస్ అని చెప్తున్నాం. ఆర్గనైజ్డ్లో డెఫినెట్ శాలరీస్ ఉంటాయి, పర్టికులర్గా టైమింగ్స్ ఉంటాయి, పర్టికులర్గా అన్ని బెనిఫిట్స్ ఉంటాయి, అలవెన్సెస్ ఉంటాయి, లీవ్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. అన్ఆర్గనైజ్డ్ సెక్టార్లో అట్లా కాదు, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ వాళ్ళు ఫాలో కాదు, అవి రాయాలి. షుడ్ గ్రౌండ్ వాటర్ ఇది కన్సిడర్ ఏ కామన్ పూల్ రిసోర్స్. ఎక్స్ప్లెయిన్. గ్రౌండ్ వాటర్ అనేది కామన్ పూల్ రిసోర్స్ అంటున్నాం. నెక్స్ట్ 30 క్వశ్చన్లో గ్రౌండ్ వాటర్ అనేది కామన్ పూల్ రిసోర్స్ చేయాలా. ఎందుకు గ్రౌండ్ వాటర్ కామన్ పూల్ రిసోర్స్ చేయాలంటే ఆ గ్రౌండ్ వాటర్ అనేది అది ఒక ఫ్లోయింగ్ రిసోర్స్ కాబట్టి ఎవరికి దాని మీద రైట్ లేదు. సపోజ్ ఇక్కడ నీకు ల్యాండ్ ఉంది, దాని కింద ఉన్న గ్రౌండ్ వాటర్ మీద నీకు హక్కు ఉంది అంటే నవేడేస్ అట్లా ఉన్నాయి, కానీ రూల్స్ మార్చాలి. ఆ విధంగా ఉంటే ఇలా సమస్యలు వస్తున్నాయి.
ఎందుకు సమస్యలు వస్తున్నాయంటే అది ఒక గ్రోయింగ్ రిసోర్స్ కాబట్టి దాన్ని ఓవర్గా మనం యూజ్ చేయడం వల్ల కొద్ది రోజులకి గ్రౌండ్ వాటర్ అనేది ఉండదు, ఫ్యూచర్ జనరేషన్స్ వాళ్ళకు ఉండవు. కాబట్టి ఆ విధంగా కామన్ రిసోర్స్ చేయాలి. గవర్నమెంట్ కూడా ఆ రూల్స్ అన్ని ఒకప్పుడు అప్డేటెడ్ దాన్ని అప్డేట్ చేయాలి. కాబట్టి గ్రౌండ్ వాటర్ అనేది కామన్గా అందరికీ ఉండేటట్టు చేయాలనేటువంటి పాయింట్స్, ఒక 12 పాయింట్స్ మాత్రం రాయొచ్చు. ఎన్విరాన్మెంటల్ డిగ్రేడేషన్ ఇస్ టేకింగ్ ప్లేస్ గ్రాడ్యువల్లీ గ్లోబలీ. ఎన్విరాన్మెంటల్ డిగ్రేడేషన్ అంటున్నాం అంటే దాని అర్థం వచ్చేసి ఎన్విరాన్మెంట్ అనేది పూర్తిగా తగ్గిపోతుంది. ఎందుకు ఆ విధంగా తగ్గిపోతుంది అంటే పొల్యూషన్ వల్లనో, వెహికల్స్ వల్లనో, దాని తర్వాత నెక్స్ట్ డిఫారెస్టేషన్ వల్లనో ఈ యొక్క ఆదేశం రాసుకుంటూ పోతా ఉండాలి. నా 31 వచ్చి హౌ డూ ది థింక్ ఆర్టీఐ వుడ్ హెల్ప్ ఇంప్రూవింగ్ అండ్ మానిటరింగ్. ఆర్టీఐ వల్ల మనకు రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ అనేది 2005లో వచ్చింది. రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ వల్ల మనకు ఆ విధంగా రావడం వల్ల మనకు ఏమి ప్లస్ పాయింట్ ఏంటంటే మనకి ఏ ఇన్ఫర్మేషన్ కావాలంటే మనకు ఆ ఇన్ఫర్మేషన్ మనకు వస్తుంది. ఆ ఇన్ఫర్మేషన్ ఆ డిపార్ట్మెంట్ అనేది మనం పొందొచ్చు. అండర్స్టాండ్? ఆ డిపార్ట్మెంట్ అనేది ఆ ఇన్ఫర్మేషన్ పొందొచ్చు. మనకు దానివల్ల మనకు కరప్షన్ అనేది తగ్గుతుంది. గవర్నమెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా బాగా పర్ఫెక్ట్గా పనిచేస్తారు. రైట్ షార్ట్ నోట్ అనే బేసిక్ ప్రిన్సిపల్స్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ దాని గురించి రాయాలంటే ఇండియన్ కాన్స్టిట్యూషన్ గురించి మనకు ఫండమెంటల్ రైట్స్ ఉన్నాయి, ఫండమెంటల్ డ్యూటీస్ ఉన్నాయి, సెక్యులరిజం ఉంది, తర్వాత సోషలిజం ఉంది, లిబర్టీ ఉంది, అన్నీ రాసుకుంటున్నాం. నెక్స్ట్ వన్ వచ్చి 32 క్వశ్చన్లో మనకు ఇక్కడ ఒక టేబుల్ మాదిరి ఇచ్చినారు. 32 క్వశ్చన్స్లో మనకు ఆ విధంగా అక్కడ ఆన్సర్ కొన్ని సార్లు ఉండొచ్చు, ఉండకపోవచ్చు. మనం లెసన్ చేస్తే అవగాహన ఉంటే రాయొచ్చు. ఫస్ట్ వన్ ఇక్కడ హూ ఓన్ ద సెకండ్ వరల్డ్ వార్. ఇక్కడ మనకు టేబుల్లో ఏమేమో ఇచ్చినారు. బిగినింగ్ ఆఫ్ ద ఫస్ట్ వరల్డ్ వార్ అని, తర్వాత రష్యన్ రెవల్యూషన్, ఆ విధంగా టైం లైన్ వార్ అంతా ఇచ్చినారు. కానీ మనకి సెకండ్ వరల్డ్ వార్లో గెలిచిన వారు అలైడ్ పవర్స్ ఉన్నారు. వాట్ వాజ్ ఇమీడియట్ ప్రొవొకేషన్ ఆఫ్ వరల్డ్ వార్. ఇక్కడ ఇమీడియట్ ప్రొవొకేషన్ ఇవ్వాలి మనకు, కానీ మనకు తెలుసు ఇమీడియట్ ప్రొవొకేషన్ అంటే మర్డర్ ఆఫ్ ఫెర్డినాండ్ అనే విధంగా రాయొచ్చు. ఆర్షన్ ప్రిన్సన్ మెన్షన్ ద సూపర్ పవర్ దట్ జాయిన్. సూపర్ పవర్ జాయిన్ అయినటువంటిది వచ్చేసి ఏది జాయిన్ అయినటువంటి సూపర్ పవర్ అంటే యుఎస్ఏ రాయాలా. నేమ్ ద పర్సన్ మెయిన్లీ రెస్పాన్సిబుల్ ఫర్ మర్డర్ ఆఫ్ జ్యూస్కి మర్డర్ అనేటువంటి జీవిష్ వాళ్ళని చెప్పినటువంటి వాడు హిట్లరు. సెకండ్ వన్ విచ్ వాజ్ ద ఫస్ట్ కంట్రీ దట్ ఎస్టాబ్లిష్డ్ సోషలిస్ట్ గవర్నమెంట్ ఏర్పాటు చేసినటువంటి ఫస్ట్ కంట్రీ మనకు ఏదంటే రష్యా. వై డిడ్ సివిల్ వార్. అక్కడ ఎందుకు సివిల్ వార్ రష్యాలో జరిగిందంటే సివిల్ వార్ రష్యాలో జరగడానికి కారణము బోల్షిక్ పార్టీలు ఎన్ని ఏర్పడిన తర్వాత మొనార్కీ ఫేవర్గా ఉన్నటువంటి వైట్ ఆర్మీకి ఆ విధంగా గొడవ జరిగింది. లాస్ట్కి బోల్షిక్స్ సాధించినారు. వాట్ ఆర్ ద రష్యన్ ఎంపరర్స్. రష్యాలో ఉన్నటువంటి ఎంపరర్స్ని మనము జార్ అంటాము. రష్యాలో ఉన్నటువంటి ఎంపరర్ని ఈ విధంగా నేమ్ ద ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ విచ్ వాజ్ ఫార్మ్ సోషలిస్ట్ ఐడియాలజీ. ఇక్కడ కూడా ఆన్సర్ ఉంటే కూడా రాకపోతుంది. మనకు ఆ విధంగా ఏం చేయొచ్చు అంటే ఫార్మేషన్ ఆఫ్ ద కామెంటర్న్ అంటాం. వరల్డ్ వైడ్ కమ్యూనిస్ట్ గవర్నమెంట్ ఏర్పాటు చేసినట్టు కామెంటర్న్ అనేటువంటి ఇది ఫార్మ్ అయింది. నా నెక్స్ట్ ఇంకా తర్వాత లాస్ట్ 33 క్వశ్చన్ మ్యాప్ పాయింటింగ్ ఉంది. మ్యాప్ పాయింటింగ్లో మనకు ఏం జరుగుతుందంటే దట్ ఈజ్ ఇండియా మ్యాప్ ఉంది, వరల్డ్ మ్యాప్ ఉంది, రెండు రాయాలా. మరి మీరు ఏం చేసినారంటే ఇండియా మ్యాప్ అంటే రాశారు కొంతమంది, వరల్డ్ మ్యాప్ రాసినారు, ఇది రాసినారు. కానీ రెండు రాసేది 8 మార్క్స్ వస్తాయి. ఇండియా మ్యాప్లో ఇక్కడ ఇవన్నీ రాయాలి అవునా. ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా మ్యాప్లో అండమాన్ నికోబార్ ఐలాండ్స్ ఇచ్చినారు, కృష్ణా రివర్ ఇచ్చినారు, కోల్కతా ఇచ్చినారు, కేరళ. ఆ సైడ్ వచ్చేసి M2 K2 ఉంది, దొడబెట్ట ఉంది, అరావళి ఉంది, వింధ్యా మౌంటైన్స్ ఉంది. కాబట్టి ఇదన్నా అందరూ రాయాలి. తర్వాత వరల్డ్ మ్యాప్ కంపల్సరీ రాయాలి. ఇండియా మ్యాప్ 4 మార్క్స్, వరల్డ్ మ్యాప్ 4 మార్క్స్. వరల్డ్ మ్యాప్లో వచ్చేసి స్పెయిన్, జపాన్, పోర్చుగల్, రష్యా ఉంది. ఆ సైడ్ పసిఫిక్ ఓషన్, ఫ్రాన్స్, చైనా, టాపిక్ ఆఫ్ ఆన్సర్. కాబట్టి రెండు రాయాలా. ఇండియా వరల్డ్ ఇచ్చినారు, ఒకటే రాయాలని రాస్తే 4 మార్కులు లాస్ అవుతారు. ఇది ఫస్ట్ పేపర్ గురించి. 1 మార్క్ క్వశ్చన్స్కి 1 పాయింట్ రాయొచ్చు, 1 వర్డ్లో కూడా రాయొచ్చు. 2 మార్క్స్ క్వశ్చన్స్కి 4 పాయింట్స్ రాయండి, 5 పాయింట్స్ రాయండి, 4 or 5 పాయింట్స్ రాయండి. 4 మార్క్స్ క్వశ్చన్స్కి 6 or 7 పాయింట్స్ రాయండి. తర్వాత 8 మార్క్స్ క్వశ్చన్స్కి 12 పాయింట్స్ రాయండి. ఇది ఫస్ట్ పేపర్ గురించి, గ్రాండ్ టెస్ట్ గురించి 1 సోషల్ స్టడీస్ గురించి ఎక్స్ప్లెనేషన్ ఇది. మరి సెకండ్ దానికి పని చేస్తాం.